హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. మరి ఈసారి తెలంగాణ ప్రభుత్వం భారీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. 3,30,000 కోట్లతోని బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుంది. దీంట్లో మరి విద్యా, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ పథకాలకి ప్రాధాన్యత ఇవ్వబోతుంది. మరి దీనిపైన వివరాలు చెప్పుకుందాం. వివరాలు చెప్పే ముందు జర కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి, జర సపోర్ట్ చేయండి. ఎందుకంటే సంక్షేమ పథకాలు రాజకీయాలపైన విశ్లేషణ చేసి సామాన్యులకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను. జర సపోర్ట్ చేయండి, జర మొత్తం చూడండి వీడియో. మరి వివరాలకు వెళ్తే బడ్జెట్ అయితే ఈసారి పెట్టబోతుంది ఈ 19వ తారీఖున. మరి దీంట్లో ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. ముఖ్యమైనది ఏంటంటే 6 గ్యారంటీలు. 6 గ్యారంటీల పైనే చెప్పుకుందాం. 6 గ్యారంటీలో ఇంకో 2 పథకాలు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకి 2,500, మరి పింఛన్లు, ఆసరా పింఛన్లు 2,000 ఉంది కదా, 4,000 చేస్తామన్నారు. ఈ 2 పథకాలకు నిధులు కేటాయించి అమలు చేసే ఛాన్స్ ఉందంట, అమలు చేస్తారంట. ఈ 2 పథకాలకి మరి ఇచ్చేది దీనికి విధి విధానాలు ఇవన్నీ టైం పడుతుంది. విధి విధానాలు ఈ బడ్జెట్ సెషన్లో చర్చించి దీనిపైన అర్హతలు ఎవరికి ఉన్నాయో కండిషన్స్ అన్నీ చెప్తారు. కానీ ఈ 2 పథకాలు అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఫ్రీ బస్ ఒకటి, మన గ్యాస్ ఒకటి, ఉచిత కరెంట్ ఒకటి, ఇలాంటివన్నీ మనకి ఇది పథకంలో అమలు జరుగుతున్నాయి ఆల్రెడీ. కొంతమంది అందకపోవచ్చు, కొంతమంది తిట్టుకుంటున్న కొంతమందికి అయితే ఆల్రెడీ అమలైనవి వాళ్ళ లెక్కలో అయితే ముఖ్యంగా రైతు భరోసా వ్యవసాయం పైన ఉంది కాబట్టి రైతు భరోసా, రైతు బంధు పైన చాలామంది వ్యతిరేకత ఉంది గవర్నమెంట్కి. అయితే రైతు రుణమాఫీ చాలామందికి కాలేదు, ఇంకా మొత్తం అయిందని చెప్తున్నారు కానీ కాలేదు. రైతు రుణమాఫీ ఒకటి, రైతు బంధు ఒకటి సరిగా పడలేదు. ఇంతవరకు 3 ఎకరాల వరకే జనవరి నుంచి ఇప్పుడు ఈ మార్చి 31 వరకు టైం ఇచ్చారు కాబట్టి 3 ఎకరాల అఫీషియల్గా అయితే 3 ఎకరాల వరకే పడ్డాయి డబ్బులు. అయితే 3 ఎకరాలలో కూడా కొంతమందికి పడలేదు, వాళ్ళకు కూడా పడుతుండొచ్చు మార్చి 31 వరకు. మరి మార్చి 31 వరకు రైతులకు రుణమాఫీ, రైతు భరోసా కంప్లీట్ చేస్తామని రేవంత్ రెడ్డి సారు, సీఎం సార్ ఈరోజు అసెంబ్లీలో ఈసారి మరోసారి అయితే చెప్పిండు. క్లారిటీ అయితే ఇచ్చిండు రైతులకు. అయితే మిగతా రేషన్ కార్డుల పైన అయితే క్లారిటీ ఉంది. ఈ ఉగాది ఏప్రిల్ 2nd వీక్ వరకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు. అవి కొత్తవి తయారు చేస్తారంట కదా, డిజిటల్ రేషన్ కార్డులు. ఇంకోటి మనకి ఇందిరమ్మ ఇల్లు అయితే కొన్ని స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఈ 31st వరకు మెల్లమెల్లగా దాన్ని కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇందిరమ్మ ఇల్లు. ఇవన్నీ కొన్ని అమలు చేసినాకనే స్థానిక ఎన్నికలకి వెళ్తారు. అయితే ఇప్పుడైతే ముఖ్యంగా ఈ మహాలక్ష్మి పథకం కింద దీంట్లో ఈ బడ్జెట్‌లో అయితే ఇంకో 2 పథకాలు అమలయ్యే ఛాన్స్ ఉంది. మరి అందరూ అనుకుంటారు, ప్రజలు చూసిన వీడియో చూసేవాళ్ళు, రైతులు గానీ ఎవరైనా ఇంతవరకే వ్యతిరేకత వస్తుంది. మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కూడా తిడుతున్నారు అక్కడ. మరి ఏందంటే ఇప్పుడు చెప్తున్నారు సరిగ్గా టైంకి అమలు కావట్లేదు. దీనికే డబ్బులు లేవు. ఈ కొత్త పథకాలకి డబ్బులు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి అంటే ఆల్రెడీ మనకి ఇప్పటికే 1,50,000 కోట్లు అప్పు చేసిండు సీఎం సార్. ఈ 15 నెలల్లోనే మన తెలంగాణ ప్రభుత్వం 1,58,000 కోట్లు అప్పు చేసింది ఆల్రెడీ వ్యవసాయానికి రైతు భరోసాకి, రైతు మందికి నిధులు ఆల్రెడీ అప్పు చేసిర్రు. మరి ఎందుకు కంప్లీట్ చేయాలనేది వాళ్ళకి తెలుసు. అది బడ్జెట్ సెషన్‌లో చర్చించి మన ప్రతిపక్షాలు అడిగితే చెప్తారు కూడా అది. మరి కంప్లీట్ అయితే చేస్తామంటున్నారు. నిధులైతే ఉన్నాయి. దీనిపైన ఇంకో విషయం అయితే మూసీ ప్రక్షాళనకి, మరి 666 ఇలాంటి వాటికి నిధులు కేటాయిస్తున్నారు కొన్ని. మరి మనకి ముఖ్యంగా సంపద లేదు, సంపద సృష్టిస్తారు, దానిపైన ఫోకస్. ఖర్చులు ఎంతనో సంపద కూడా అంత పెంచాలని దానిపైన ఫోకస్ చేస్తారంట ఈసారి. మరి ఇప్పటివరకు అయితే మొత్తం కేసీఆర్ పైన 7,00,000 కోట్లు అప్పు చేసి మాకు వడ్డీలకే పోతున్నాయి, మిత్తిలకే కడుతున్నాం 6,000 కోట్లు అని మొన్న సీఎం సార్ 18,000 కోట్ల ఆదాయం ఉంటే సీఎం సార్ మొన్న లెక్కలైతే చెప్పిండు. ఉద్యోగాలు లేవు, జీతాలు ఇవ్వాలి, అవి ఇవ్వాలి, విత్తులు కట్టాలి అని అప్పు చేసిపోయిండు. దీనిపైన ఇది వేరే విషయం. అయితే బడ్జెట్ విషయంలో అయితే మనం ఎలాంటి 19 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, మరి దీనిపైన ఎలాంటి అప్డేట్స్ ఉన్నా, మరి సంక్షేమ పథకాల అప్డేట్స్ వచ్చిన ప్రతి వీడియో అప్డేట్ చెప్తూ ఉంటాను మన ఛానల్. జర ఫాలో అవ్వండి, జర సపోర్ట్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. మరో వీడియోలతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.